కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్, బోమా కాంప్లెక్స్ అండ్ పరమేశ్వరి కాంప్లెక్స్లలో స్వర్ణకార యూత్ ఆధ్వర్యంలో 20వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్వర్ణకార సంఘం అధ్యక్షులు అర్ట్లకట్ల రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్ట్లకట్ల రాంబాబు మాట్లాడుతూ స్వర్ణకార యువత సభ్యులు ప్రతి ఏటా స్వర్ణకార గణపతి నవరాత్రి మహోత్సవాలు భారీ ఎత్తున నిర్వహించి ముగింపు రోజున భారీ ఎత్తున అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార యూత్ సభ్యులు మరోజు శ్రీను, లక్కోజు బుజ్జి, చేబోలు ప్రసాద్, నిడదవోలు గణేష్, అప్పలబత్తుల ప్రసాద్, ఉప్పరపల్లి సూరిబాబు సంఘం సభ్యులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రులు ఎంతో దిగ్విజయంగా జరుపుతున్నారు. ఆ జరపడానికి కారణం కూడా ఏంటంటే మరి ప్రప్రథమంగా మన వినాయకుని పూజించాం కాబట్టి ముందుగా ఆ స్వామివారిని ఆరాధించి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా స్వర్ణకారులు ఇక్కడ ఉన్న స్థానిక జ్యువెలరీ షాపు అధినేతలు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తూ మన ఇక్కడ స్వర్ణకార గణపతి ఒక పేరు పెట్టి 20 సంవత్సరాలుగా మరి ఇక్కడ నవరాత్రులు ఎంతో దిగ్విజయంగా జరుపుతున్నారు. మరి అలాగే ఈ నవరాత్రులు పురస్కరించుకుని ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా అతి వైభవంగా జరిపించారు. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వర్ణకార వృత్తి ఎంతో దిగజారినప్పుడు కూడా దైవ కార్యక్రమాల్లో ముందుండి మా యూత్ అంతా పనిచేస్తున్నందుకు వారికి ఎంతో అభినందనలు తెలియజేస్తూ మరి స్వామివారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండి మరి కాకినాడ నగర భక్తులందరూ కూడా పూర్తిగా స్వామివారి కృప ఉంటానని చెప్పని అందరి తరఫున స్వామివారిని ప్రార్థిస్తున్నాం.